దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ వందనములు. మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నట్టు కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మలో కన్నతండ్రి అయిన దేవాతి దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారు ఎలా ఉన్నారు? మరి మీరు అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాము. అయితే ప్రియులారా, ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే, మనం ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామంటే మనందరి ఆత్మలను కన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనం కూడి ఉన్నాం కాబట్టి మనమందరము ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయము. కాబట్టి ప్రియులారా, మరి మనము ప్రతి శుక్రవారము మరి డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి గత వారం నుంచి మనము క్రీస్తు రాజ్యము అనే సబ్జెక్టు మనకు ఈ డిప్లొమా థియాలజీ క్లాసులో ప్రారంభమైంది. అయితే ప్రియులారా, మనం ఇంట్రడక్షన్గా గత క్లాసులు మనము చాలా అద్భుతంగా మనము నేర్చుకున్నాము. మరి ఈరోజు దానికి కొనసాగింపు అంటే 1వ తరగతిగా మనం నేర్చుకున్నాము ఇంట్రడక్షను. ఇది 2వ తరగతి. అయితే ప్రియులారా, ఈ 2వ తరగతిలో మన టైటిల్ ఏంటి అంటే క్రీస్తు రాజ్యము అనే సబ్జెక్టులో 2వ అంశము, డిప్లొమా థియాలజీ క్లాసులు ఏమో 34వ సబ్జెక్టు. అయితే ప్రియులారా, ఈ అంశం ఏమిటంటే దేవుని రాజ్యము, అపవాది రాజ్యము మరి ఎప్పుడు ప్రారంభము, ఎప్పుడు జరిగింది అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనము మరి తెలుసుకొని దేవుని నామాన్ని మహింపడదాం. ఏంటంటే మన అంశం ఏంటంటే దేవుని రాజ్యము, అపవాది రాజ్యము ప్రారంభము ఎప్పుడు జరిగింది అనేటటువంటి అంశాన్ని నేర్చుకొని మనము దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మనము క్రీస్తు రాజ్యం గురించి మనం ఇంట్రడక్షన్లోనే చాలా అద్భుతంగా నేర్చుకున్నాము. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మరి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు యేసుక్రీస్తు అని మనం చాలా అద్భుతంగా మరి గత క్లాస్లోనే మనం నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మరి దానికి కొనసాగింపుగా మనం ఏం చేసుకుందామంటే, మరి యేసుక్రీస్తు వచ్చి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఏంటండి? యేసుక్రీస్తు మరి పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మరి తండ్రి అయిన దేవుడు మరి క్రీస్తుకు తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయమని ఎందుకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు పరిశీలన చేసుకుందాం. అదేవిధంగా యేసుక్రీస్తు ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయడానికి వచ్చాడు అనేది దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. 4వ పాయింట్ ప్రియులారా, అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయడానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి 5వది ఏంటంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయాల్సిన అవసరం ఏముంది, మరి అంతకుముందు ఉన్నటువంటి దేవుని రాజ్యం ఏమైపోయింది అనే దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. అయితే ప్రియులు, ఈ పునఃస్థితి స్థాపన అంటే ఏంటంటే ముందున్న స్థితిని తిరిగి మరి ప్రారంభించడము, స్థాపించడం అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మరి దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి దేవుడు యేసుక్రీస్తును మరి రాజుగా నియమించి మరి ఈ లోకానికి పంపాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఎందుకు యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దేవుని రాజ్యము మరి భూమి మీద ఏమైపోయింది? అంతకు ముందు ఉన్నటువంటి దేవుని రాజ్యం అంటే పతనమైపోయింది అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అదేవిధంగా ప్రియులారా, అసలు భూమి దేవుని రాజ్యము ఎందుకు స్థాపించాల్సిన అవసరం ఏముంది? అయితే ప్రియులారా, మరి భూమి మీద దేవుని రాజ్యము మరి ఎందుకు స్థాపించాల్సిన అవసరం వచ్చింది అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం. ఎందుకు దేవుని రాజ్యము భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటే ప్రియులారా, మనం కొంచెం వెనక్కి వెళ్తే మరి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము అనాది కాలంలో అంటే ఎప్పుడు అంటే ఇది జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు తన రాజ్యాన్ని విస్తరించాలని తలంచాడు. ఎందుకు మరి దేవుడు క్రీస్తుని లోకానికి పంపించి దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాలని అనుకున్నాడు అని అంటే ఇది దేవుని ప్రణాళిక. ఏంటంటే దేవుని సంకల్పము అనాది కాలంలో జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు తన రాజ్యాన్ని విస్తరించాలని ఏమనుకున్నాడు? సంకల్పించాడు. అయితే ప్రియులారా, దేవుడు తన అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు, తన మహిమను విస్తరించాలనుకున్నాడు, తన ప్రభుత్వాన్ని విస్తరించాలనుకున్నాడు. అయితే కాబట్టి ప్రియులారా, పరలోకంలో తండ్రి మరి ఎలాంటి మహిమలో ఉన్నాడు అంటే ఈ సంకల్పాన్ని సంకల్పించక ముందు మనము ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం, కానీ రిఫరెన్స్తో సహా ఇప్పుడు మనము నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మరి
ఎప్పుడైతే దేవుడు తన అధికారాన్ని, తన మహిమను, తన ప్రభుత్వాన్ని విస్తరించాలని ఎప్పుడైతే దేవుడు సంకల్పించాడో, ఆ సంకల్పించక ముందు మరి తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఎలాంటి మహిమలో ఉన్నాడు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, అనునిత్యము దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రతి గానాలతో మరి అనునిత్యం పూజింపబడుతున్నటువంటి పరలోకపు తండ్రి ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటి ఆ సంకల్పం అంటే, నా అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు, తన మహిమను విస్తరించాలనుకున్నాడు, తన ప్రభుత్వాన్ని మరి విస్తరించాలనుకున్నాడు. అయితే ప్రియులారా అనుకున్నాడు ఎప్పుడంటే, ఇది ఎప్పుడు ఈ దేవుడి సంకల్పించిన సంకల్పం ఎప్పుడు అంటే, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడి సంకల్పాన్ని సంకల్పించినట్టుగా మనకు లేఖనాల్లో చాలా అద్భుతంగా మనకు కనబడుతున్నాయి. అయితే ప్రియులారా ఏంటి ఆ సంకల్పము అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనం 6 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, దేవుడు ఈ జగత్తు పునాది వేయబడక మునుపు తండ్రి యొక్క సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటంటే తనకు అనేక మంది కుమారులు కావాలి అని. ఆ సంకల్పం ఇక్కడ చూద్దాం చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, దేవుని యొక్క చిత్తము ఆయన సంకల్పం ఇది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములుగాను నిర్దోషములుగాను ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకుంటే, అంటే ఎప్పుడు తన ప్రభుత్వాన్ని, తన మహిమను, తన అధికారాన్ని దేవుడు విస్తరించాలని ఎప్పుడైతే సంకల్పించాడో ఆ సంకల్పంలో భాగంగానే మరి క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఎలా, ఎక్కడ ఉండాలట వాళ్ళు? తన సన్నిధిలో ఉండాలి. ఎలా? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మరి తన సన్నిధిలో ఉండాలని దేవుడు జగత్తుకు పునాది వేయబడకు, ఈ సంకల్పం ఎప్పుడంటే తండ్రి జగత్తుకు పునాది వేయబడక మునిపే సంకల్పించాడు. అయితే దేవుడు సంకల్పించిన ఈ సంకల్పాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు క్రీస్తుని నియమించి లోకానికి పంపించాడు, తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన జరిగించడానికి. ఇది మనకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఇంకా కొంచెం వెనక్కి. మరి ఎందుకు దేవుడు క్రీస్తుని లోకానికి పంపించి తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన చేయాలనుకున్నాడు అని అంటే, ఇది మనకు అర్థం కావాలంటే ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలంటే ఇంకొంచెం వెనక్కి పరలోకంలో నిజంగానే మరి దేవుని రాజ్యం ఉందా, దేవుని ప్రభుత్వం ఉందా అని మనకొక ఆలోచన రావాలి. ఏంటి అంటే, నిజంగానే మనం వెనక్కి పరలోక రాజ్యంలో దేవుని యొక్క ప్రభుత్వం ఉందా, మరి దేవుని అధికారం ఉందా అని మనం మొదట గ్రహించాలి. అయితే ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుని రాజ్యం అనేది ఎక్కడ ఉంది? ఈ రాజ్యంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అధికారాలు, హోదాలు ఏంటి అంటే, దేవుని ప్రభుత్వం ఉందని చెప్తున్నాం కదా పరలోకంలో. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుని ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ రకమైన అధికారాలు, హోదాలు ఏంటి అనేది కూడా ఇది మనం పరిశీలన చేసుకోవాలి. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఇక్కడ మనం పరిశీలన చేస్తే అసలు యేసుక్రీస్తు లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయాలంటే అసలు దీని మూలం ఏంటి అనేది మనము ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు ఆయన క్రీస్తే రాజుగా ఉండాలి అని అంటే ప్రియులారా, దీనికి మూలాన్ని మనం వెతకాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే ఎప్పటి వరకు వెళ్ళాలంటే, ఈ లోకాలు లేనప్పుడు పరలోకం ఒకటి ఉంది, ఆ పరలోకంలో దేవుని రాజ్యం ఒకటి ఉంది అని మనకు ఒక స్పృహ రావాలి. అప్పుడే మనకు ఈ సత్యాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి మనకు ఉంటుంది ప్రియులారా. అయితే ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని ప్రభుత్వం దగ్గరికి మనము వెళ్ళిపోవాలి. అంటే పరలోకంలో దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యము మరి ఏ కాలాలలో ఉంటుంది అనేది మనం మొట్టమొదట గ్రహించుకుంటే, మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఆ రాజ్యానికి క్రీస్తు ఎందుకు రాజుగా ఉండాలి అనేటటువంటి విషయం మనకు చాలా అద్భుతంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులు ఇక్కడ మనం పరిచయం చేద్దాం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక ఆమెన్. అంటే దేవుని రాజ్యము ఎప్పటి వరకు ఉంటుందంటే సకల యుగములలో ఉండేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఎవరు ఈ సకల యుగంలో రాజు అంటే తండ్రి అయిన దేవుడు. అంటే దేవుని రాజ్యము పరలోకంలో ఉంది అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రియులారా, ఈ జగత్తుకు పునాది వేయబడక ముందు పరలోకంలో ఏముంది అంటే దేవుని రాజ్యము అనేది ఉంది. పరలోకంలో దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, పరలోక రాజ్యంలో ఉన్న హోదాలు ఏంటి, అధికారాలు ఏంటి, మరి ఎవరెవరు ఎలాంటి అధికారాలు, ఎలాంటి హోదాలు కలిగి ఉన్నారు అనేది మనకు మొట్టమొదట అర్థం కావాలి. అయితే అదేవిధంగా పరలోక ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరెవరు
అని ఇక్కడ మనం మొట్టమొదట మనం గ్రహించుకుంటే ప్రియులరా, మొట్టమొదట అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అదేవిధంగా రెండవ ఆయన దేవునితో సమానమైనటువంటి మహిమ కలిగిన వాడు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు. అదేవిధంగా మూడో వారు క్రీస్తుతో కూడా సమానమైనటువంటి మహిమ కలిగిన వారు ఇంకొకరు ఎవరంటే ఆయనే పరిశుద్ధాత్ముడు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఆ రాజ్యంలో తండ్రి అయిన దేవుడు రాజుగా ఉంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు సభ్యులుగా ఉన్నారు. ఇది ఎక్కడి మాట అంటే పరలోకంలో, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి పరలోక రాజ్యంలో పరిచారం చేయించుకోవడానికి, మరి పరిచారం అంటే పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, అంటే పరిచారం అంటే సేవ చేయడానికి, మరి దేవుని కార్యాలు జరిగించడానికి, ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని జరిగించడానికి ఎవరు ఉన్నారు అని అంటే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నట్టుగా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మొదటి పాయింట్, మరి పరలోకంలో దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ ఫస్ట్ పాయింట్, అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితున్నాను. అంటే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు పరలోకంలో అని మనకు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం పరిశీలిస్తే ప్రియులారా, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అంటే అత్యున్నతమైన సింహాసనం అందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అంటే పరలోక రాజ్యంలో, దేవుని ప్రభుత్వంలో, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క మహిమ ఏంటంటే ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి వాడని మనకు మొట్టమొదటి అర్థమవుతా ఉంది. అదేవిధంగా ప్రియులారా, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 6-7 వచనాలు మనం పరిశీలన చేస్తే, మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు అనేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఇక్కడ మనకి అంటే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అట. అదేవిధంగా తన చుట్టూన్న వారందరికంటే భయంకరుడు. అంటే మింట యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు లేడు దైవపుత్రుల్లో అని చెప్పేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా అద్భుతంగా మనము పరిశీలన చేశాం. అంటే దేవుని యొక్క మహిమ, పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు రాజుగా ఉంటే ఆయన యొక్క మహిమ ఏంటని పరిశీలన చేస్తున్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథము 48:1-2లో కూడా, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనుడనై ఉన్నాడు. ఎవరండి? దేవుని యొక్క మహిమ ఏంటి? ఈ లోకాలు లేనప్పుడు పరలోకం గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ సబ్జెక్టు మనం అక్కడనే అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ఈ సబ్జెక్ట్ ఎక్కడంటే పరలోక రాజ్యం గురించి నేర్చుకుంటున్నాం. అయితే మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే, దేవుడు ఆ పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనమై ఉండి ఆ దేవుని యొక్క అధికారం ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు కీర్తన గ్రంథం 48:1-2లో, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు బహు కీర్తనీయుడు, గొప్పవాడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటుంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉందండి. అంటే ఇక్కడ మనం అర్థం కావాల్సింది ఏంటంటే, మన దేవుని పట్టణముందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు అనేటటువంటి ఈ మాట మనకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. అదేవిధంగా ప్రియులారా, మరి ఇవి పరిశీలించిన తర్వాత మనకి అర్థమైంది ఏంటంటే, అత్యున్నతమైన సింహాసనం మీద మరి ఎవరు ఆసీనుడై ఉన్నాడంటే తండ్రి అయిన దేవుడు మరి ఆసీనుడై ఉన్నట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకున్నాం. అయితే ప్రియులారా, ఇకపోతే రెండో పాయింట్ ఏంటంటే, మరి పరలోక రాజ్యంలో దేవుని తర్వాత పరలోక రాజ్యంలో అధికారం కలిగి ఉన్నటువంటి వారు ఎవరంటే ఆయనే యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు ఎవరంటే మనం ఇక్కడ దేవుని కుమారుడైన దేవుడు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆయనే ఇంకొక మాట ఏంటంటే, ఆయనే వాక్యమై ఉన్న దేవుడు అని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇక్కడ యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే తండ్రితో పరలోక రాజ్యంలో తండ్రితో కూడా సమానమైనటువంటి మహిమ కలిగిన వారు ఎవరు అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, కుమారుడైనటువంటి దేవుడు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలను బట్టి అర్థమైంది. అయితే యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి అధికారం ఎలాంటిది, ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ ఎలాంటిది పరలోకంలో అని మనం మొట్టమొదట పరిశీలన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని. అంటే యేసుక్రీస్తు పరలోకంలో ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడంటే ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుని స్వరూపం అంటే ఈ శరీర
ఆకార నిర్మాణం గురించి కాదు ఇక్కడ చెప్తా ఉన్నది. అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అధికారం గురించి చెప్పబడుతుందని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇంకా మనం ఇంకొక మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. ఏంటంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం అని ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు కూడా మనము చూసాం. అదేవిధంగా ఇంకో మాట మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము, అంటే దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు ఎవరు అంటే యేసుక్రీస్తు అని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 కూడా ఆయన అదృశ్య దేవుని స్వరూపియు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించగలం. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 ఏలైనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తు నందు నివసించుచున్నది. అంటే దేవుని యొక్క మహిమకు సమానమైనటువంటి మహిమ కలిగిన వారు ఎవరు అని అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడైనటువంటి దేవుడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అంటే యేసుక్రీస్తు వారు ఇంకా దేవునితో సమానమైన అధికారం కలిగి ఉన్నవాడు ఎవరు, ఇంకెవరైనా ఉన్నారా ఈ అధికారం కలిగి ఉన్నారా అంటే మరి ఈ అధికారము యేసుక్రీస్తుకు ఎవరిచ్చారు అంటే దేవునితో సమానమైనటువంటి అధికారం కలిగి ఉండేటటువంటి మహిమ యేసుక్రీస్తుకి ఎవరు ఇచ్చారంటే తండ్రి ఇచ్చాడు అని ఇక్కడ మనకు లేఖనాలను బట్టి అర్థమవుతున్నాయి. నిజంగానే మరి తండ్రి ఇచ్చాడా దేవునితో సమానమైనటువంటి మహిమను యేసుక్రీస్తుకు అని ఇక్కడ మనం పరిశీలిస్తే అవును అని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:27-28 మనం పరిశీలన చేస్తే ఇక్కడ దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చి ఉంచెను, సమస్తమును లోపర్చి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చినవాడు తప్ప సమస్తము లోపరిచి ఉన్నదని సంగతి విషిదమే. ఎప్పుడైతే సమస్తాన్ని దేవుడు క్రీస్తుకు లోపరిచాడో ఆ లోపరిచిన తండ్రి మాత్రము తన్ను తాను లోపరుచుకొనలేదని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఆయనకు సమస్తము లోపరిచిన వాడు తప్ప సమస్తముకు లోపరిచి ఉన్నదని సంగతి విషయమే. 28 మరియు సమస్తము ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడ్డాడు. ఏదైతే దేవుడు సమస్తాన్ని క్రీస్తుకు అప్పగించాడో ఆ తండ్రిని తప్ప మళ్ళీ ఆ తండ్రికే క్రీస్తు మరి లోబడి ఉన్నాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మరి మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి సమస్తం అప్పగించిన తండ్రికి క్రీస్తుకి ఏమై ఉన్నాడు అంటే క్రీస్తు లోబడి ఉన్నాడు, తండ్రిని తప్ప సమస్తము మరి క్రీస్తుకు అప్పగించినట్టుగా మనం ఈ లేఖనాన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అర్థమైందా ఇది? అయితే ప్రియులారా, ఇంకా మనం లూకా సువార్త 10:22 కూడా మనం పరిశీలన చేస్తే సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తుకు ఈ మహిమ అంటే తండ్రి తర్వాత పరలోకంలో అంతటి మహిమ కలిగిన వారు ఎవరు అని అంటే సెకండ్ వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుకు ఆ మహిమ కానీ ఆ హోదా కానీ ఎవరిచ్చారు అంటే తండ్రి అయిన దేవుడు సమస్తం క్రీస్తుకు లోపరిచాడు, తండ్రిని తప్ప. ఏదైతే సమస్తాన్ని తండ్రి క్రీస్తుకు లోపరిచాడో మరి క్రీస్తే తండ్రికి లోబడి మరి విధేయుడై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలిస్తే ఇంకా మత్తయి సువార్త 11:27 సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు. అంటే సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి, అంటే ఆయన క్రీస్తు కలిగినటువంటి మహిమ ఎవరిచ్చారు అంటే తండ్రికి ఇచ్చాడు అని ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:27 చాలా అద్భుతంగా అక్కడ రాయబడి ఉంది. అయితే ప్రియులారా, ఇంకా మనం పరిశీలిస్తే యోహాను సువార్త 13:3 కూడా తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు అంటాడు. అంటే తండ్రి ఎవరికి అప్పగించాడు? కుమారునికి అప్పగించాడు సమస్తం, తండ్రిని తప్ప. మరి తండ్రి అప్పగించాడు కాబట్టి మరి కుమారుడు అధికారం కలిగి ఆయనే అధికారం చూపించాడంటే తండ్రికే మరి క్రీస్తు వారు లోబడ్డాడు అని ఇక్కడ మనకు లేఖనాన్ని బట్టి చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అయితే ప్రియుల పరలోక ప్రభుత్వంలో యేసుక్రీస్తు కలిగిన అధికారం ఏంటి? తండ్రితో సమానము. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ తండ్రి ఈ లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని మరి తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను సువార్త 17:5 మనం పరిశీలిస్తే ప్రియులారా, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు అంటే లోకం పుట్టక ముందు క్రీస్తు దేవుని రాజ్యంలో తండ్రి తర్వాత ఎంతటి మహిమ కలిగి ఉన్నాడు అనేది మనం ఇప్పుడు చాలా అద్భుతంగా మనము పరిశీలన చేసుకున్నాం. అదేవిధంగా ప్రియులారా, యేసుక్రీస్తు వారు లోకం పుట్టక ముందు ఏ మహిమలో ఉన్నాడంటే మనకు అర్థం అవ్వాలంటే
యేసుక్రీస్తు ఈ లోకం పుట్టకముందు ఎంతటి మహిమలో ఉన్నాడు, ఎంతటి అధికారంలో ఉన్నాడు మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఎంతటి అధికారం కలిగి ఉన్నాడు, ఎంతటి మహిమ కలిగి ఉన్నాడని మనకు అర్థమైతే యేసుక్రీస్తు మరి పరలోకంలో ఉన్నప్పుడు ఎంతటి మహిమలో ఉన్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. చూద్దాం, చూడండి యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఎంతటి మహిమ కలిగి ఉన్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-21 ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు అని ఉన్నటువంటి వచనాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి ప్రియులారా, అంటే ఆయన ఇక్కడ ఏమంటావు గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. అంటే సమస్తాన్ని క్రీస్తుకు లోపరిచాడు, తండ్రిని తప్ప అని ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థము చేసుకోలేదు. ఇంకా మనం పరిశీలిస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22 ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే క్రీస్తు కలిగినటువంటి మహిమ ఏంటి పరలోకంలో అని ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం ప్రియులారా. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానికి ఆయనను చూచుచున్నామని చెప్తున్నటువంటి మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా ప్రియులారా మనం పరిశీలన చేస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 2:10 కూడా మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఆయన యందు మీరు సంపూర్ణమైన ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు ఎవరట శిరస్సు, రాజు అయి ఉన్నాడని ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం ఇక్కడ తండ్రిని తప్ప అని మనం మొట్టమొదటి గ్రహించుకోవాలి. పరలోక ప్రభుత్వంలో ఈ జగత్తు పునాది వేయబడక మునుపు పరలోక రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి తర్వాత అధికారం కలిగినటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు అని మనం గ్రహించాం. అయితే జగత్తుకు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు కలిగిన మహిమ, అధికారం ఇలాంటిదని ఇప్పటి వరకు మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రియుల పరలోక ప్రభుత్వంలో ఇంకొక సభ్యుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు, కుమారుడైన దేవుడు. యేసుక్రీస్తు కూడా కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు కూడా మరి కుమారుడైన దేవుడు. అయితే ప్రియుల మరి పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్న మహిమ, అధికారం ఏంటి? యేసుక్రీస్తు వారు ఎవరి నామంలో పంపబడ్డాడంటే తండ్రి నామంలో పంపబడ్డాడు. మరి పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వస్తున్నాడు ఈ లోకానికని యేసుక్రీస్తు చెప్పాడంటే ఇక్కడ మనము క్రీస్తు నామంలో. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడండి, అంటే తండ్రి మహిమ, తండ్రి అధికారము యేసుక్రీస్తు కలిగి ఉంటే మరి యేసుక్రీస్తు కలిగినటువంటి మహిమ, అధికారాన్ని ఎవరు కలిగి ఉన్నారంట? పరిశుద్ధాత్ముడు. అంటే క్రీస్తు మహిమను మరి క్రీస్తు అధికారంను కలిగి ఉన్నవాడు ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు అని మనకి ఇక్కడ అర్థమైంది. ఇక్కడ యోహాను సువార్త 14:25-26 నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పవలసిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అంట. అంటే ఇక్కడ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు అని చెప్పి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థం. అంటే సమస్తమును మీకు బోధిస్తాడట. అంటే ఆయన ఎవరి నామంలో వస్తున్నాడు అంటే నా నామం. అంటే నామం అంటే ఏంటి అంటే మహిమ, అధికారము అని ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అదేవిధంగా ప్రియులారా యోహాను సువార్త 15:26 కూడా తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అంటాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడట? పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడట అంటే క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తాడని చెప్తున్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడంటే తండ్రి గురించి, మరి పరిశుద్ధాత్ముడేమో క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే విధంగా ప్రియులారా యోహాను సువార్త 16:12 నుంచి మనం 16 వచనాలు పరిశీలిస్తే నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 13 అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావే, అందుచేత ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని అంటాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే తండ్రి కలిగి ఉన్నటువంటి అధికారం కానీ మహిమ కానీ ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి మహిమ కానీ అధికారాన్ని కానీ ఎవరు కలిగి ఉన్నాడంటే పరిశుద్ధాత్ముడు. అంటే తండ్రిని
తండ్రి నామాన్ని యేసుక్రీస్తు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అన్నాడు. మరి పరిశుద్ధాత్ముడు గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు, ఆయన నా నామములో వస్తాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ప్రియులారా, మరి జగత్తుకు పునాది వేయబడక ముందు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యంలో ఎవరెవరు సభ్యులుగా ఎవరెవరు అంటే తండ్రి అయిన దేవుడు అత్యున్నత సింహాసనం మీద తండ్రి అయిన దేవుని ఉన్నాడు. ఆయనతో సమానమైనటువంటి మహిమ కలిగిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు సమానమైనటువంటి మహిమ కలిగిన వారు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. పరలోక రాజ్యం ఉన్నది అని ఎలా నమ్మాలంటే లేఖనాలను బట్టి. లేఖనాలు ఎలా కలిగాయి? ఇప్పటిదాకా మనం చూసినటువంటి లేఖనాలు ఎలా కలిగాయి అంటే మనుషుని ఇచ్చని బట్టి కలిగాయా? అంటే మనిషిని ఇచ్చని బట్టి లేఖనంలో ఎప్పుడు కూడా ఒక ప్రవచనమైన పుట్టదని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. అంటే ప్రవచనం ఎలా కలిగింది అంటే మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా లేఖనాలను మరి కలిగాయని మనం మొట్టమొదట గమనించాలి. కాబట్టి ప్రియులారా, ఒక మనిషిని ఇచ్చని బట్టి కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల లేఖనాలు కలిగాయని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18లో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరం ముసుకులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచుమంట. అంటే ప్రియులారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రభువు అంటే పరలోక ప్రభుత్వంలో అధికారం కలిగి ఉన్నటువంటి అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనై ఉన్నవాడేమో తండ్రి అయిన దేవుడు. ఆయనతో కూడా సమానమైనటువంటి మహిమ కలిగిన వాడేమో యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు తర్వాత ఆయనతో సమానమైన మహిమ కలిగిన వారేమో పరిశుద్ధాత్ముడు. వీళ్ళు ముగ్గురు పరలోక సభ్యులు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే తండ్రి అయిన దేవుడేమో ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువే, పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువే. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ మనకు మహిమ అంటే ప్రభు అంటే ఏంటంటే మహిమ, అధికారం. మరి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు మహిమను పరిశుద్ధాత్మ అంటే తండ్రి మహిమనేమో క్రీస్తు కలిగి ఉన్నాడు, క్రీస్తు మహిమనేమో పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి ఈ పరలోక రాజ్యంలో ప్రభుత్వాలు, అధికారాలు ఉన్నాయా దేవుని ప్రభుత్వంలో అని మనకు ఒక ప్రశ్న వస్తే, అవును ప్రియులారా, మరి దేవుని ప్రభుత్వంలో మరి కార్యకలాపాలు ఎవరు జరిగిస్తారు ఏంటండి? పరలోక రాజ్యంలో ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారాలు ఉన్నారు. మరి దేవుని ప్రభుత్వంలో ఈ కార్యకలాపాలు ఎలా జరుగుతాయి అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, పరలోక రాజ్యంలో దేవుని ప్రభుత్వంలో తన కార్యాలను, ఆజ్ఞను, తన చట్టాన్ని ఎవరు జరిగించాలి అంటే వారే దేవదూతలు. ఎవరండి? దేవుని యొక్క కార్యాలు కానీ దేవుడు ఆజ్ఞాపించిన వాటి అన్నింటినీ జరిగించాలి అని అంటే ఎవరు అని అంటే దేవదూతలని మనం మొట్టమొదటి గ్రహించుకోవాలి. అంటే మరి పరలోకంలో ఉన్న దేవుని ప్రభుత్వంలో దేవదూతల యొక్క పాత్ర ఏంటి అంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని జరిగించడమే దేవదూతల యొక్క పాత్ర. అధికారాలు ఉన్నారు కదా. ఇప్పుడు పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. ఆయనతో పాటు కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనతో పాటు కుమారుడైన పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మరి దేవుళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కుమారుడైన దేవుడేమో యేసుక్రీస్తు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు, అత్యున్నతమైన అందరికైనా తండ్రి అయిన దేవుడేమో యెహోవా అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఇప్పటి వరకు మనం పరిశీలన చేసాం. అయితే ప్రియులారా, మరి ఈ పరలోక ప్రభుత్వం ఉంది కదా, ఈ పరలోక ప్రభుత్వంలో కార్యకలాపాలు కానీ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ మనం చూద్దాం. చూడండి సైడ్ హెడ్డింగ్, పరలోకంలో ఉన్న దేవుని ప్రభుత్వంలో దేవదూతల యొక్క పాత్ర ఏంటి అని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21లో ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అంటే పరలోకంలో ఏమేమి ఉన్నాయట? ఇక్కడ సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటే. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఆధిపత్యం ఉంది, అధికారం ఉంది, శక్తి ఉంది అని వీటి అన్నిటి మీద వీళ్ళు ముగ్గురు మరి ప్రభుత్వం జరిగించేవారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాల్లో దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును ఎవరెవరు ఉన్నారు ఇంకా పరలోక రాజ్యంలో సభ్యులేమో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, కుమారుడైనటువంటి పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. మరి అందులో మరి దేవుని ప్రభుత్వంలో కార్యకలాపాలు ఎవరు జరిగించాలి, దేవుడు ఆజ్ఞాపించిన వాటి అన్నింటిని ఎవరు జరిగించాలంటే కొంతమంది ఎవరు ఉన్నారట? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక పరలోకంలో ప్రధానులకును, అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయబడాలని ఉద్దేశించి. అంటే మనకు దీన్ని బట్టి ఏమర్థమైంది? పరలోక ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు అని ఇక్కడ మనకు ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారని మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. వారు ఎవరంటే దేవదూతలు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలిస్తే పరలోక రాజ్యంలో తండ్రి అయిన దేవుడు
దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు, కుమారుడైన పరిశుద్ధాత్ముడు పరలోక రాజ్యంలో ఉన్నారు. మరి దేవుని పని ఎవరు చేయాలంటే కొందరు అధికారులు ఉన్నారు, కొందరు ప్రధానులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవదూతలు. అంటే పరలోక ప్రభుత్వంలో మరి దేవదూతల యొక్క పాత్ర ఏంటి అంటే దేవుడు ఆజ్ఞాపించినవన్నిటిని చేయాలి, దేవుని సేవ చేయాల్సినటువంటి వారెవరంటే దేవదూతలు. ఆ దేవదూతల్లో కొందరు అధికారులు, కొందరు ప్రధానులు ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలను బట్టి అర్థమైంది. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే నిజమేనా ఇవి లేఖనాలు చెప్తా ఉన్నాయా? లేకపోతే మేము వట్టిగానే చెప్తా ఉన్నామంటే లేదండి. లేఖనాల్లో రాయబడి ఉన్న మాటలే మీకు మేము చెప్తా ఉన్నాము. ఇక్కడ కీర్తన గ్రంథము 103 కీర్తన 21లో యెహోవా దూతలారా, ఇక్కడ మనకు చెప్తున్నాడు యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలాశూరులారా ఆయనను సన్నుతించుడి అంటాడు. అంటే ఏంటంటే ఇక్కడ కీర్తన గ్రంథము 103:20-21లో యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలాశూరులారా ఆయనను సన్నుతించుడి. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? దేవదూతల గురించి చెప్తున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. అంటే పరలోక రాజ్యంలో దేవుని ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు అని మనకు అర్థమవుతా ఉంది. ఈ అధికారులు ఏం చేస్తారు వాళ్ళంటే వాళ్ళ పని ఏంటంటే ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను అంటే దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని నెరవేర్చేవారు ఎవరు అంటే దేవదూతలు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. అంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి అధికారులు ప్రధానులు ఉన్నారు పరలోకంలో అని మనం నేర్చుకున్నాం కదా. వారు ఎవరంటే దేవదూతలు. మరి వాళ్ళ గురించి చెప్తారు యెహోవా సైన్యములారా. ఎవరు వారు? యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. అంటే ఎవరు వీరు అంటే పరిచారకులు ఎవరు? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరు అంటే దేవదూతలు. మీరందరూ ఆయనను సన్నుతించుడి అని చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతం కదండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. కాబట్టి చూడండి పిల్లల, పరలోక ప్రభుత్వం అంటే దేవుని రాజ్యంలో అత్యున్నత సింహాసనమైన తండ్రి అయిన దేవుడు ఉంటే తండ్రితో సమానమైన మహిమ కలిగిన వాడు యేసుక్రీస్తుకు సమానమైన మహిమ కలిగిన వాడేమో పరిశుద్ధాత్ముడు. అంటే వీరు ముగ్గురు దేవుని ప్రభుత్వంలో అంటే దేవుడేమో రాజుగా ఉంటే వీళ్ళేమో సభ్యులుగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో కార్యకలాపాలు అంటే ప్రధానులుగా అధికారులుగా పరలోక రాజ్యంలో మరి దేవదూతల పాత్ర ఏంటంటే కొందరు అధికారులుగా ఉన్నారు, కొందరు మరి ప్రధానులుగా ఉన్నారు, కొందరు పరిచారకులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అదేవిధంగా ప్రియులారా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:22లో ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అంటే మనకి ఈ మాట ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే పరలోకంలో దేవదూతలు ఎలా ఉన్నారంటే కొందరు అధికారులుగా ఉన్నారు, కొందరు ప్రధానులుగా ఉన్నారు, దేవదూతలు కొందరు సేవకులుగా ఉన్నారు. అంటే దేవుని ప్రభుత్వంలో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై. అంటే కొంతమంది సేవకులైన దూతలు ఉన్నారు, కొంతమంది అధికారులైన దేవదూతలు ఉన్నారు, కొంతమంది శక్తులు ఉన్నారు, అధికారులు. వీటన్నిటి మీద వీటన్నిటి మీద మరి అధికారం జరిగించడానికి ఎవరు ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఉన్నారని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అలాంటి మహిమలో కలిగి ఉన్నారు. ఇక్కడ కొలెస్సీలకు రాసిన పత్రిక 2:10లో కూడా మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంటే పరలోక ప్రభుత్వంలో అధికారులు ప్రధానులు సేవ చేయడానికి దేవదూతలు వారందరికీ మరి ఈయన శిరస్సు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మహిమ ఎవరు అనుగ్రహించారు క్రీస్తు కంటే తండ్రి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇది ఎప్పటి మాట అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు మనం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా యూదా పత్రిక 1:8-9లో కూడా అటువలనే మీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం నిరాకరించు మహాత్ములను దూషించుచున్నారు. ఇక్కడ 9వ వచనం మనకు కావాలి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అంటారు. అంటే ప్రధానులు ఉన్నారా పరలోకంలో? తన దేవుని ప్రభుత్వంలో పరలోకంలో దూతలు ఉన్నారా? వారి పాత్ర ఏంటంటే కొందరు ప్రధానులు ఉన్నారు, ప్రధాన దూతలుగా ఉన్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు అంటాడు. అంటే ప్రధానమైనటువంటి ప్రధానులు ఎవరు అంటే దూతలు. అందుకే ఇక్కడ అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అంటే దేవుని ప్రభుత్వంలో కార్యకలాపాలు జరిగించడానికి కొంతమంది ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సేవకులైనటువంటి దూతలు ఉన్నారు. వారిని మరి దేవుడు తన ప్రభుత్వంలో తన కార్యకలాపాలు తన వాక్యాన్ని నెరవేర్చు బలశూరులారా అంటాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారలారా అంటారు.
కాబట్టి ప్రియులారా ఇంకా మనం పరిశీలన చేసుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8:38-39లో కూడా మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఇందులో మనకు ఏం అర్థం కావాలి అంటే మరణమైనను దేవదూతలైనను, ఆ దేవదూతల్లో కొందరు ప్రధానులైనను, రాబోవైనను అధికారులు ఉన్నారు, ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరం. అంటే పరలోక ప్రభుత్వంలో దేవుని కార్యాలు జరిగించడానికి, దేవుని సేవ చేయడానికి ఎవరు ఉన్నారంటే కొంతమంది ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వీరెవరు అంటే దేవదూతలని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అదేవిధంగా ప్రియులారా మరి కాబట్టి దీన్ని బట్టి పరలోక ప్రభుత్వంలో అంటే పరలోకంలో ప్రధానులు అధికారులు ఉన్నారని, వీళ్ళు దేవదూతలని మనకు అర్థమవుతుంది. మరి వీళ్ళ పనేంటి? ఈ ప్రధానులు అధికారులు ఈ దేవదూతుల యొక్క పని ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే వీరి యొక్క పని అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇప్పటివరకు మనకు అర్థమైందా? మరి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు పరలోకంలో దేవుని రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో అత్యున్నతమైన సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు మరి కూర్చున్నాడు. ఆయనతో సమానమైనటువంటి మహిమ కలిగిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తుతో కూడా సమానమైనటువంటి మహిమ కలిగిన వారు ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. మరి వీరు పరలోక రాజ్యంలో పరలోక ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి సభ్యులు అని మనకు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ప్రియులారా మనం పరిశీలిస్తే పరలోక ప్రభుత్వంలో దేవదూతుల యొక్క పాత్ర ఏంటి? ప్రధానులుగా, అధికారులుగా, శక్తులుగా, ప్రభుత్వాలుగా ఉన్నారని ఇంతవరకు మనం చాలా స్పష్టంగా లేఖనాలను బట్టి మనమే అర్థం చేసుకున్నాం. ఇది నోటితో చెప్పేటటువంటిది కాదు, విత్ రిఫరెన్స్తో ప్రతి ఒక్కటి మీ ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ఇదంతా మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే క్రీస్తు ఎందుకు రాజుగా ఉండాలి, మరి క్రీస్తే ఎందుకు రాజ్య పాలన చేయాలి, దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి మరి ఎవరిని పంపించాడంటే యేసుక్రీస్తు. మరి క్రీస్తు వచ్చి ఎవరి రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించాడు అంటే ప్రియులారా దేవుని రాజ్యాన్ని. మరి కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే పరలోకంలో పరలోక రాజ్యం ఉంది, అందులో దేవుని ప్రభుత్వం ఉంది. ఆ దేవుని ప్రభుత్వంలో సభ్యులేమో యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, అత్యున్నత సింహాసనమైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తన అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే కోటాను కోట్ల దేవదూతలు. కొందరు ప్రధానులుగా ఉన్నారు, కొందరు అధికారులుగా ఉన్నారు, కొందరు సేవకులుగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. కాబట్టి దేవుని సంకల్పం ఏంటి అంటే నాకు అనేక మంది, ఇది ఎప్పటి గురించి నేర్చుకుంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మహిమ, ఆ దేవుని ప్రభుత్వంలో జరిగిస్తున్నటువంటి కార్యకలాపాలు ఏంటి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ జగత్తుకు పునాది వేయబడకు తండ్రి ఏం సంకల్పించాడు అంటే ప్రియులారా ఇది మనకు అర్థం కాదు. దేవుని సంకల్పం ఏంటంటే నాకు అనేక మంది కుమారులు కావాలి. ఇలాంటి మహిమలో ఈ సభ్యత్వం జరుగుతూ ఉంది పరలోకంలో. ఈ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడు. ఏంటి ఆ సంకల్పం అంటే నాకు అనేక మంది కుమారులు కావాలి, కుమారులైన దేవుళ్ళు కావాలని తండ్రి సంకల్పించాడు. ఎవరు? సేవకులు కాదు తండ్రి కోరుకునేది. తన తండ్రి ఏమనుకున్నాడు? జగత్తు పునాది వేయబడకు తన సంకల్పం ఏంటంటే నాకు అనేక మంది కుమారులు కావాలి, కుమారులైనటువంటి దేవుళ్ళు దైవములు కావాలి అని మరి దేవుడు సంకల్పించాడు. ప్రియులారా వాళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నారంట? వాళ్ళు నా సన్నిధిలో ఉండాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా ఎప్పుడైతే సంకల్పాన్ని సంకల్పించాడో, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పాన్ని సంకల్పించాడో తండ్రి తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు, తన అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు, తన ప్రభుత్వాన్ని విస్తరించాలనుకున్నాడు. మరి ఈ ప్రభుత్వాన్ని విస్తరించాలనుకున్నాడు కదా, తన అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు కదా, తన మహిమను విస్తరించాలనుకున్నాడు కదా. మరి ఎవరు కావాలి అంటే మరి కుమారులు కావాలా, సేవకులు కావాలా తండ్రి కంటే? నాకు కుమారులు కావాలి, కుమారులైన దేవుళ్ళు కావాలని తండ్రి యొక్క అనాది సంకల్పం అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ కుమారులు కావాలా లేక సేవకులు కావాలంటే కుమారులు కావాలని తండ్రి సంకల్పించాడు. పిల్లలు అంటే పరలోక రాజ్య విస్తరణలో దేవుని సంకల్పం ఏంటి? చాలా స్పష్టం కదండి. దేవుని రాజ్య విస్తరణలో మరి దేవుని యొక్క సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సేవకులు కావాలనుకున్నాడా, కుమారులైన దేవుళ్ళు కావాలనుకున్నాడా, ఎవరు కావాలనుకున్నాడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా తనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. కుమారుడు అంటే దేవుని కుమారుడు, కుమారుడు అయినటువంటి దేవుళ్ళు. అదే చెప్తున్నాడు. ఇక తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు.
మనం దేవుని కుమారులము, కుమారులైన దైవం దేవుని కుమారులైన దేవుళ్ళుగా కావాలని దేవుడు మనల గురించి ఆలోచించాడు ప్రియులారా. మనము ఎలా ఉండాలట? మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఎప్పుడైతే తండ్రి తన అధికారాన్ని, తన మహిమను, తన ప్రభుత్వాన్ని విస్తరించాలనుకున్నాడో, తనకు అనేక మంది కుమారులైన దేవులు కావాలనుకున్నాడు. మరి వాళ్ళు ఎక్కడ ఉండాలనుకున్నాడు అంటే తన సన్నిధిలో ఉండాలి, తన ఎదుట ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి సంకల్పాన్ని గురించి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తులోనే ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే పరలోకంలోనే కనొచ్చు కదా కుమారులను అని మనకు ఒక డౌట్ రావాలి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తును పరిశుద్ధాత్మని కన్నట్లుగా మరి దేవుడు తన అనేక మంది కుమారులను అక్కడే కనొచ్చు కదా అంటే, దేవుడు తన రాజ్యాన్ని ఎక్కడ విస్తరించాలనుకున్నాడు అని అంటే భూమి మీద, తన భూమి మీద తన రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు అనంటే ఈ భూమి మీద ఉన్నవారిని కానీ, పరలోకంలో ఉన్నవారు కానీ వీరిద్దరిని ఏకం చెయ్యాలని మరి క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. భూమిని చేసి ఆ భూమి మీద తన ప్రభుత్వాన్ని విస్తరించి ఈ భూమి మీద ఉన్నవారిని, పరలోకంలో ఉన్నవారిని ఎవరి ద్వారా ఏకం చేయాలనుకున్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా ఏకం చేయాలని. అందుకే జగత్తు పునాది వేయబడంలో ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అని లేఖనాన్ని బట్టి ఇప్పటి వరకు మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:10 కూడా మనం పరిశీలన చేస్తే ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు? ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సంకల్పము అంటే భూమి మీద తన అనేక మంది, తన ప్రభుత్వాన్ని, తన అధికారాన్ని, తన మహిమను విస్తరించాలనుకున్నాడు, తనకు అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. ఆ కుమారులను ఈ భూమి మీద ఉన్నవారిని, పరలోకంలో ఉన్నవారిని ఏకం చేయడానికి ఒక్కరిలో ఏర్పరచుకున్నాడు. ఎవరనంటే ఆయన క్రీస్తు అని ఇక్కడ మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ అంటే వస్తువులు కాదండి, ఇక్కడ సభ్యులను గురించి చెప్తున్నాడు. ఇక్కడ పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తను నిర్ణయించుకో దేవుని యొక్క దయా సంకల్పమైన నిర్ణయము అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:19-20 కూడా ఆయనందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు అయినను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునేవాళ్ళని తండ్రి అభిష్టము, తండ్రి చిత్తము, తండ్రి అభిష్టమైన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద అంటే తన కుమారులను మళ్ళీ పరలోక పౌరసత్వంలో వారందరినీ ఒకటి చేయాలనుకున్నాడు. పరలోక రాజ్యాన్ని, దేవుని ప్రభుత్వాన్ని అలా విస్తరించాలనుకునే దేవుని యొక్క సంకల్పాన్ని సంకల్పించినట్టుగా మనకి ఇక్కడ చాలా అద్భుతం కదండి, అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11-12 కూడా మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము మన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన అంటే తన మహిమకు కీర్తి కలగజేయవలనని క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:11-12 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగింది. అంటే తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో, తన సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పంలో భాగంగానే సమస్త కార్యాలను దేవుడు జరిగిస్తున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలను బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ప్రియులారా, చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. కాబట్టి ఇదంతా దేవుడు ఎప్పుడు సంకల్పించాడు అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఎప్పుడైతే నాకు అనేక మంది కుమారులు కావాలని దేవుడు సంకల్పించాడో ఆ సంకల్పంలో భాగంగానే ఇదంతా జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పించాడని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు సంకల్పించాడు. ఎప్పుడు అంటే జగత్తుకు పునాది వేయబడక ముందు అని మనం ఇది మొదట గ్రహించాలి. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రధానులుగా, అధికారులుగా ఉన్నటువంటి దేవదూతలు మరి దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు? ఎప్పుడైతే దేవుడు యొక్క సంకల్పాన్ని సంకల్పించాడో, నాకు అనేక మంది కుమారులు కావాలి, వారు నా ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా నా ఎదుట ఉండాలని దేవుని యొక్క సంకల్పము ఎప్పుడైతే సంకల్పించాడో, నేను భూమి మీద అనేక మంది కుమారులను కనాలని ఎప్పుడైతే తండ్రి సంకల్పించాడో ఆ సంకల్పంలో అక్కడ ఉన్నటువంటి ప్రధానులు కానీ అంటే దేవదూతలు దేవుని సేవ చేసేటటువంటి వారు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేశారంటే దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు మరి దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు అనేది తెలుసుకుందాం ప్రియులారా. దేవుని రాజ్యంలో ప్రధానులుగా, అధికారులుగా ఉన్నటువంటి దేవదూతలు మరి దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఎందుకంటే నీవు కనబోయే కుమారులకు కూడా మేము కూడా పరిచర్య చేయాలి, మేము ఇక్కడ పరిచర్య చేయాలి, అక్కడ పరిచర్య అంటే మీకు పరిచర్య చేయాలి, మీకు సేవకులమే, నువ్వు కనబోయే కుమారులైన దైవాలు, కుమారులైన దేవుళ్ళకు కూడా మేము పరిచర్య జరిగించాలని దేవుని ప్రభుత్వం మీద పరలోకంలో దేవదూతలు తిరుగుబాటు చేశారు. సైడ్ హెడ్డింగ్ ఏంటంటే దేవుని ప్రభుత్వంపై అపవాది తిరుగుబాటు. ఏంటండి?
దేవుని ప్రభుత్వం మనం నేర్చుకుని దేవుని రాజ్యము అపవాది రాజ్యము ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని, ఈ ప్రారంభం ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ దేవుని ప్రభుత్వంపై అపవాది ఎప్పుడు తిరుగుబాటు చేశాడు అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు తండ్రి సంకల్పాన్ని బట్టి తనకు అనేక మంది కుమారులు కావాలి, వారిని భూమిలో కనాలి, వారిని తీసుకొచ్చి క్రీస్తులో మరి పరలోకంలో ఉన్న వారిని భూమి మీద ఉన్న వారిని ఏకం చేయాలని తండ్రి ఎప్పుడైతే సంకల్పించాడో ఈ సంకల్పంలో భాగంగానే అపవాదిగాడు ఏం చేశాడంటే ఈ దేవదూతలు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఇక్కడ చూస్తాం చూడండి, ఎప్పుడు తిరుగుబాటు చేశారంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే. నిజమేనా అంటే ఎస్, ఇది నిజమైన లేఖనం. యెషయా గ్రంథము 14:13 నుంచి మనం 15 వచనాలు మనం పరిశీలన చేస్తే ఎప్పుడైతే ఈ దేవుడు సంకల్పాన్ని సంకల్పించాడో మరి నీకు ఇంకా మా కుమారులను కావాలనుకుంటున్నావు, మమ్మల్ని కుమారులుగా చేసుకోవచ్చు కదా అని దేవుని ప్రభుత్వం మీద తిరుగుబడి చేస్తే దేవుడు ఎప్పుడు కూడా దేవదూతల గురించి మీరు నా కుమారులనే చెప్పలేదు. చూద్దాం, ఇంకా మనకు లేఖనాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మీరు సేవకులే, మీరు నా ఆజ్ఞను అనుసరించే వారే అంతే. కాబట్టి నా వాక్యం నెరవేర్చువారే, మీరు పరిచారకులే అన్నాడు, కానీ వాళ్ళని ఎప్పుడు కూడా నా కుమారులు అన్నాడు. అందుకే ఎప్పుడైతే మీరు కుమారులని నేను భూమి మీద చేసి వారిని ఇక్కడికి పరలోకం తీసుకొస్తా అనుకున్నాడో అప్పుడే దేవుని ప్రభుత్వం మీద అపవాది తిరుగుబాటు అనేది చేశాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూద్దాం, యెషయా గ్రంథము 14వ అధ్యాయము ఇక్కడ మనం 13 నుంచి 15 వచనాలు మనం పరిచయం చేస్తే నేను ఏమనుకుంటున్నాడు అంటవాడు, నేను ఆకాశముకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందును. ఎప్పుడైతే దేవుడు అనేక మంది కుమారులు కావాలని సంకల్పించాడో అబ్బా మనం వారికి కూడా సేవ చేయాలి, ఇక్కడ కూడా సేవ చేయాలా అంటే మనల్ని మనం మెచ్చుకుంది కదా. ఎందుకు? వాని చేతి కింద కొందరు అధికారులు ప్రధానులు ఉన్నారు దేవదూత కింద, వాడు వారిని బట్టి హెచ్చించుకుంటా ఉన్నాడు ఇక్కడ. అందుకే వాడు ఏమనుకుంటున్నాడు అంటే నేను ఆకాశంకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రంకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందును, ఉత్తర దిక్కున నున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతితో నన్ను నేను సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే అంటాడు. ఎప్పుడైతే వీడు హెచ్చించుకున్నాడో నా కింద అనేక మంది దేవదూతలు ఉన్నారు, అనేక మంది అధికారులు ఉన్నారు, అనేక మంది ప్రధానులు ఉన్నారు, వారిని పట్టుకొని వీడు ఏం చేశాడంటే వీడిని ప్రధానిగా నియమిస్తే వారిని పట్టుకొని దేవుని నక్షత్రంకు పైగా నా నక్షత్రం వేసుకుంటా, దేవుని సింహాసనంకు పైగా ఆయన దూతల సభలో భయంకరుడు, అలాంటి ఆయన అత్యున్నత సింహాసనం మీద అధికారుడై ఉన్నటువంటి ఆయనతో పాటు ఈ పరిచారకుడు ఈ సేవకుడు అనేటువంటి దూత హెచ్చించుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రియులారా, హెచ్చించుకుంటే ఏమని దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? పాతాళ లోకంలో పడేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, మేఘ మండలంకి ఎక్కిపోదును, మహోన్నతుడితో నన్ను నేను సమానంగా చేసుకుందునని నీ మనసులో నువ్వు అనుకుంటువి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివి అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాను. అంటే దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని వ్యతిరేకంగా దేవుడు నాకు అనేక మంది కుమారులు కావాలి, కుమారులైన దేవులు కావాలి, కుమారులైన దైవాలు కావాలని ఎప్పుడైతే దేవుడు సంకల్పించాడో సంకల్పానికి వ్యతిరేకంగా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. ఎందుకంటే మన చేతి కింద కొంతమంది సేవకులైన దూతలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాడు సేవకులు, వాళ్ళు కూడా సేవకులే. దేవుడు నియమించాడు కదా కొంచెం అధికారులుగా ప్రధానులుగా, వీడు హెచ్చించుకున్నాడు. వీని కింద అనేక మంది ఇంకా ఉన్నారు కదా దూతలు, వారిని బట్టి అంటే దేవుని సంకల్పించిన సంకల్పానికి వ్యతిరేకంగా వాడు దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకున్నాడు. వాడు ఇంకొకటి తలంచాడు, దేవుని రాజ్యాన్ని తన రాజ్యంగా చేసుకోవాలనుకున్నాడు. మామూలుడు కాదండి వాడు, దేవుని రాజ్యాన్ని నా రాజ్యంగా చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే మేము కోటాను కోట్లంగా ఉన్నాం, నువ్వు తండ్రి అయిన దేవుడు ఒక్కడున్నాడు, తన మహిమలో యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు, మీరు ముగ్గురే, కానీ మేము కోటాను కోట్లుగా మేము సేవకులు ఉన్నాం కదా, మేము అధికారులు ఉన్నాం కదా, మేమందరం ఒకటైపోయి ఏం చేస్తాం, నీ రాజ్యాన్ని మేము ఆక్రమించుకుంటామని వాళ్ళ ఆలోచన పన్నాడు ఆడు దూతగాడు, సాతానుగాడు. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులరా, వాడు ఎలాంటి మహిమలో ఉండే తండ్రి వాడిని ఎలా నియమించాడు, వాడు నియమించిన తర్వాత వాడు ఏమైపోయాడు అనేది ఇంకా మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలంటే ఎందుకు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు వీడు. చూడండి, మనం కుమారులుగా కావాలనుకున్నాడు, కుమారులైన దేవులుగా కావాలనుకుంటే వాడు దేవుని ప్రభుత్వాన్ని తిరస్కరించాడు. అదే చూస్తాం ఇక్కడ మనం చూస్తే, అందుకే పాతాళంలో తోయబడ్డాడు. ఇంకొక మాట, ఎందుకంటే దేవుడు సంకల్పించిన సంకల్పానికే వ్యతిరేకంగా వీడు చేశాడు ప్రియులారా. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 12 నుంచి మనం 18 వచనాలు పరిశీలన చేస్తే వాని యొక్క మహిమ, దేవుడు వాడిని ఎలా నియమించాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్వ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యం గల కట్టడంనకు మాదిరివి దేవుని తోటయాగు ఏదెనులో నువ్వు ఉంటివి. ఎక్కడ ఉందని దేవుని తోట, ఏదేనో పరలోకంలో ఉండే, దాన్నే భూమి మీద స్థాపించాడు దేవుడు మన కోసం. అదే చెప్తున్నాడు ఇక్కడ, దేవుని తోటయాగు ఏదెనులో నువ్వు ఉంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులోమోని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లనగోలు వాయించేవారు నీకు సిద్ధమైరి. దేవుడు వాడిని ప్రధానుడిగా ఎంత మహిమలో నియమించాడు చూడండి.
ఎవడైతే తిరుగుబాటు చేశాడో దేవుని ప్రభుత్వం మీద, నాకు అనేక మంది కుమారులు కావాలి, వారు నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు సంకల్పించిన సంకల్పానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా తన ప్రభుత్వాన్ని హెచ్చించుకోవాలనుకున్నాడు ఎవడు? అపవాది అయినటువంటి దేవదూత. వాడు అపవాదిగా మారకముందు దేవుడు వాడిని ఎలా నియమించాడు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా, ఇక్కడ మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులమోని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అని అమూల్య రత్నములతో, బంగారంతో నువ్వు అలంకరింపబడి అంతటి మహిమలో వాడిని ఉంచాడు. ప్రియులారా, ఆ దేవదూతను దేవుడు అంతటి మహిమలో ఉంచాడు. అయితే అభిషేకం నొందిన కెరేబు వాడు ఇంకా అభిషేకించాడు దేవుడు ప్రధానిగా, అధికారిగా. వాడిని అభిషేకం నొందిన కెరేబు యొక్క ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవుని ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉండి, దేవుడు ఏదైతే నివసిస్తూ ఉన్నాడో పర్వతం మీద, ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావు. చూడండి, అందుకే నేను నియమించితిని, దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యన నువ్వు సంచరించుచుంటివి. నువ్వు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు, ఇది మనము అండర్లైన్ చేసుకోవాలి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ఇంతటి మహిమలో వాడు ఉన్నాడండి. అర్థమైందా? ఈ 15వ వచనం మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ఎలా ఉన్నాడు? ఇలాంటి మహిమలో ఉన్నాడు. మరి కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. ఎప్పుడు? వీడు దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకముందు, నువ్వు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు, అంటే దేవునితో నన్ను నేను హెచ్చించుకోవాలి, దేవుని ప్రభుత్వాన్ని నేను స్వతంత్రించుకోవాలని ఎప్పుడైతే వీడు అనుకున్నాడో, అంతకు ముందు ఎలా ఉన్నాడంటే చాలా స్పష్టంగా ఉన్నాడు. నువ్వు యథార్థవంతుడిగా ఉన్నాడు వాడు. ఆ తర్వాత ఏమైంది? 16, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకం చేత, విస్తారమైన వర్తకం అంటే దేవుని ప్రభుత్వాన్ని జరిగించేవాడు. వీని కింద అనేక మంది ఇంకా దూతలు ఉన్నారు, కోటానుకోట దేవదూతలు ఉన్నారు. వీని పరిచారం జరిగింది. వీడు అధికారిగా నియమించాడు కదా, వీని కింద అధికారం జరిగించే వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు. వారి కింద ఇంకా చాలా ఇలా మనం వెళ్ళుకుంటా పోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వీళ్ళంతా ఎలా అయితే అధికారాలు ఉంటారో, అలాగే వీడు ప్రధానుడిగా ఉన్నాడు, వీడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు అక్కడ. వీని కింద అనేక మంది మరి దేవదూతలు ఉన్నారు. వారిని పట్టుకొని వీడు అతిశయించాడు. అయితే నీకు కలిగినటువంటి విస్తారమైన వర్తకం చేత లోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపం చేయుచు వచ్చితివి. వాడు ఎప్పుడైతే సంకల్పాన్ని సంకల్పించాడో దేవుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడు పాపం చేస్తూ వస్తున్నాడు. పెంచుకొని పాపం చేయొచ్చు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఎప్పుడైతే నువ్వు ఇలా తలంచావో, ఎప్పుడైతే తన సింహాసనం దేవుని కంటే హెచ్చించుకున్నాడో, ఎప్పుడైతే దేవుని ప్రభుత్వానికి తిరుగుబాటు చేశాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ లోపల నువ్వు అన్యాయం పెంచుకొని పాపం చేయొచ్చు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద ఉండకుండా నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రమిగా ఉన్న కెరేబు, ఒకప్పుడు వాడు ఆశ్రమిగా ఉన్న కెరేబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరించవు, నిన్ను నాశనము చేసేదిని అని చెప్తున్నాడు. ఇక నువ్వు సంచరించవు కెరేబు, ఇక నువ్వు ఆశ్రయంగా ఉండవని చెప్తున్నాడు. కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించేవాడట. ఇక నిన్ను నాశనం చేసేదిని, నీ సౌందర్యం చూసుకొని, సౌందర్యం అంటే ఈ శరీర ఆకృతి కాదు, మహిమ, పరలోక మహిమ, అధికారుల మీద, దూతల మీద అధికారం ఇచ్చాడు కదా, ఈయనకి ప్రధానుడు కదా వీడు, ఆ మహిమ అన్నట్టు. నీ సౌందర్యం చూసుకొని నువ్వు గర్విష్ఠుడివై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నీకెంత జ్ఞానం ఇచ్చాను, నీకెంత అధికారం ఇచ్చాను, దాన్ని నువ్వు చెరుపుకున్నావు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కానీ నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నిన్ను నేలను పడవేసి రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయంగా వర్తకము జరిగించి కలగజేసుకున్న విస్తారమైన దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలంను చెరుపుకున్నాడా లేదా? వీడు అధికారుడిగా, పవిత్రుగా ఇన్ని ఎంత మహిమలో ఉంచాడు, ఎన్ని దేవదూతల వీని కింద పనిచేస్తూ ఉన్నాయి. చూడండి ప్రియులారా, నీవు అన్యాయంగా వర్తకం జరిగించి అన్యాయం పెంచుకున్నావు. ఎప్పుడైతే నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నా సంకల్పానికి వ్యతిరేకంగా నువ్వు అన్యాయంగా వర్తకం జరిగించి కలగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటేవి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించదను, అది నిన్ను కాల్చివేయను, జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. చూడండి, వాడిని అధికారిగా హెచ్చిస్తే వాడు దేవుని ప్రభుత్వాన్ని స్వాధీనపరచుకోవాలని చూశాడు. చూడండి ఎంతటి గొప్ప పన్నాగం పన్నాడు వాడు. చూడండి, కాబట్టి దేవుని ప్రభుత్వం అపవాది తిరుగుబాటు ఎక్కడ చేశాడంటే వాడు పరలోకంలోనే. అప్పుడు వాడు ఏమయ్యాడంటే అపవాదిగా, సాతానుగా, వీడు ప్రధాన దూతగా, కాలుచున్న రాళ్ళ మధ్య సంచరించేవాడు, దేవునికి ఆశ్రయంగా ఉన్నటువంటి కెరేబు, అంతటి మహిమలో మాణిక్యము, గోమేదకము, సులముని రాయి, మరకతము, నీలవర్ణం, అంటే ఇదంతా మహిమ.
అంతటి మహిమలో ఉంచినటువంటి వాడు ఎప్పుడైతే దేవుడు ఒక సంకల్పాన్ని సంకల్పించాడో తనకు అనేక మంది కుమారులు కావాలని, ఆ సంకల్పానికి వ్యతిరేకంగా దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. సాతాను రాజ్యం అనేది ఎక్కడ ప్రారంభమైంది అంటే, ఎప్పుడు ప్రారంభమైంది? సైడ్ హెడ్డింగ్, సాతాను రాజ్యం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే మరి సాతాను రాజ్యము ప్రారంభమైందనగా మనకు అర్థమవుతుంది. అది ఎక్కడ అంటే పరలోకంలోనే. అపవాది ఎందుకు తిరుగుబాటు చేశాడు దేవుని ప్రభుత్వం మీద అని ఇక్కడ మనం పరిశీలిస్తే, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు ఏదైతే సంకల్పించాడో తన అధికారాన్ని కానీ, తన అధికారాన్ని విస్తరించాలనుకున్నాడు, తన మహిమను విస్తరించాలనుకున్నాడు, తన ప్రభుత్వాన్ని విస్తరించాలనుకున్నాడు. దీన్ని విస్తరించాలంటే నాకు అనేక మంది కుమారులు కావాలనుకున్నాడు. వాళ్ళు నా ఎదుట పరిశుద్ధులుగా ఉండాలనుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలనుకున్నాడు, తన ఎదుట ఉండాలనుకుని ఎప్పుడైతే సంకల్పించాడో దేవుడు, ఆ సంకల్పానికి వ్యతిరేకంగా అపవాది తిరుగుబాటు చేశాడు ప్రియులరా. కాబట్టి ప్రియులరా, ఎందుకు దేవుని యొక్క సంకల్పానికి తిరుగుబాటు చేశాడా లేదా అంటే, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క సంకల్పం అంతా అక్కడ మనం చదువుకున్నాం ఇంతకుముందే. మరి పరలోకంలో దూతలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ప్రియులరా ఇక మనం పరిశీలిస్తే పరలోకంలో దూతలు ఉన్నారు, వాళ్ళు అంటున్నారు మేము కుమారులం కదా, నువ్వు ఇంకా మళ్ళీ భూలోకంలో కుమారులం కనడం ఏంటి, మేము ఉన్నాం కదా కోటాను కోట్ల మమ్మల్ని కుమారులం చేసుకో అంటే చేసుకున్నాడా దేవుడు? లేదండి, మేము కుమారులం కాదంటే మీరు కుమారులు కాదు, మీరు సేవకులు అన్నాడు. కనుక దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కుమారులు అంటే వారసులు, దేవుని ఇంటివారు, దేవుని కుటుంబంలో సభ్యులు, దేవుడు కడిగి ఉన్నటువంటి సమస్త అధికారానికి మహిమకు వారసులు. కానీ మీరు సేవకులు కదా, మిమ్మల్ని ఎలా నేను కుమారులుగా అంగీకరిస్తానని ఎప్పుడైతే దేవుడు అన్నాడు, అప్పుడే దేవుని ప్రభుత్వం మీద అపవాది తిరుగుబాటు చేశాడు ప్రియులరా. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5 కూడా, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాననియు, ఇదిగాక నేను ఆయనకు తండ్రి అయి ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా, మీరు నాకు సేవకులే, మీరు కుమారులు కాదు, నేను కుమారులు కంటంటేనే కదా వీళ్ళు దేవుని ప్రభుత్వం మీద ప్రధాన దూతగా ఉన్నటువంటి వాడు అపవాదిగా మారిపోయాడు. చూడండి ప్రియులారా, అందుకే మరి కుమారుడని ఎవరన్నారు, కుమారులను ఎవరన్నారు అంటే, దూతలను దేవుడు ఎప్పుడు కుమారులని అన్నాడు అంటే ఎప్పుడు కూడా అనలేదు ప్రియులారా. దేవుడు కన్నవారు కాదు దూతలు. మరి ఎవరు అంటే, దేవుడు ఆయన మాట ద్వారా కలిగినటువంటి వారే. కానీ కుమారులు అలా కాదు, దేవుడు కనగా పుట్టినటువంటి వారు కుమారులు. అంటే ఇక్కడ అదే చెప్తుండే, దూతలు దేవుడు కన్నవారు కాదు, ఆయన ఆత్మ నుండి వేరుపరచబడిన వారు కూడా అస్సలే కాదు, దేవుడు అనగా కలిగినటువంటి వారు. వాళ్ళు అనగా కలిగిన వారు. మనల్ని దేవుడు కన్నాడు, యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను ఎలాగైతే కన్నాడో మనల్ని కూడా దేవుడు మన మహిమ ఏంటి అసలు మనకు అర్థం చేసుకోవాలి ఈరోజు. కాబట్టి ఏలియనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నానని ఆయన ఎవరితో అన్నాడు అంటే, యేసుక్రీస్తు అన్నాడు తప్ప దేవదూతతో అన్నాడు. కాబట్టి క్రీస్తు తోటి వారసులుగా మనల్ని చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి అపవాది దేవుని ప్రభుత్వం మీద, యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించమని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని ఎత్తును అంటే, దేవునికి కుమారులుగా కావాలనుకున్నాడు కదా, మనల్ని కుమారులైన దేవులుగా కావాలనుకున్నాడు కదా. అందుకే అపవాది తిరుగుబాటు చేశాడు. చాలా అద్భుతం కదండి, ఇక్కడ చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దూతలతో ఎప్పుడు కూడా మీరు కుమారులు అని చెప్పలే, అందుకే వాడు తిరుగుబాటు చేశాడు. కాబట్టి రాబోయే లోకాన్ని ఆయన దూతలకు లోపరిచాడా అంటే లోపరచలేదు. మరి ఎవరికి లోపరిచాడు అంటే కుమారులకే. అదే చెప్తుండే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 2:5 మనము మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు, దూతలను మీరు సేవకులే కానీ కుమారులు కాదు అన్నాడు దేవుడు. అందుకే కదా వాడు విస్తారమైనటువంటి చేతి కింద ఎన్నో మంది కోట్ల దేవదూతలు ఉన్నారు. కాబట్టే వాడు దేవుని ప్రభుత్వం తిరుగుబాటు చేసిన ప్రభుత్వాన్ని విస్తరించాలనుకున్నాడు. దేవుని ప్రభుత్వానికి అంటే దేవుని సింహాసనం కంటే ఎత్తుగా హెచ్చించుకోవాలనుకున్నాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసనమైనటువంటి పరలోక తండ్రి కంటే ఎత్తుగా హెచ్చించుకోవాలనుకున్నాడు. అందుకే వాడు మూలలో ఆ నరకంలో ఒక మూలకు త్రోసివేయబడ్డాడు ప్రియులారా. కాబట్టి సాతాను దేవుని ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశాడంటే, ఒకటి కుమారులు అని వారిని అనలేదు, రెండోది రాబోయే లోకాన్ని దూతలకు రాబోయే లోకాన్ని వారికి లోపరచలేదు తండ్రి. ఇక్కడ ఒకటేమో కుమారులు అనలేదు, రెండోదేమో రాబోయే లోకాన్ని దూతలకు లోపరచలేదు తండ్రి, మూడోది భూమి మీద నీవు కన్న కుమారులకు కూడా మేము సేవ చేయాలా, వారికి అక్కడ సేవ చేయాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ చేయాలా అని వానిలో వాడు ద్వేషం పెంచుకొని తన విస్తారమైనటువంటి వర్తకము అంటే వాడి ఆలోచన అనేక మందిని ద్వారా మరి హెచ్చించాడు ప్రియులాడు, హెచ్చించుకున్నాడు, వాడే మూల నరకం పడ్డాడు. కాబట్టి ప్రియులాడు మనకు అర్థమైంది ఏంటి అంటే, మరి మేము సేవకులమైన వారికి సేవ చేయాలి, మీకు సేవ చేయాలి, మేము కుమారులం కాదంటే, నువ్వు కుమారుని కావు, మీరు సేవకులని చెప్పాడు. మనల్ని కుమారులుగా కన్నాడు. ఆయన అనగా కనిగినటువంటి వారేమో సేవకులైనటువంటి వారు, మనమేమో దేవుడు కనగా పుట్టినటువంటి వారమేమో మనకు వారికి ఎంత తేడా ఉంది చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎంత అద్భుతము. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబో వారికి పరిచయం చేయటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా,
దేవదూతలు ఎప్పటికి కూడా వారు పరిచారం చేసేటటువంటి వారే, వారు సేవకులే, వారు కుమారులు కాదు. కుమారులుగా మనల్ని కావాలనుకున్నాడు కదా. కాబట్టే దేవుని ప్రభుత్వం మీద అపవాది తిరుగుబాటు, అంటే దేవుని ప్రభుత్వం మీద ఆ అపవాది తిరుగుబాటు చేయడం ద్వారా అపవాది రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది అంటే పరలోకంలోనే. దేవుని సంకల్పించినప్పుడే వాడు తన రాజ్యాన్ని ప్రారంభించుకున్నాడు. ఆలోచన చేయండి. దేవుడు ఏదైతే సంకల్పించాడో తనకు అనేక మంది కుమారులు కావాలని, కుమారులైన దేవుళ్ళు కావాలని, వాళ్ళని ఏదైతే పరిశుద్ధులుగా నిర్దోషులుగా నా సన్నిధిలో ఉండాలని ఎప్పుడైతే తను సంకల్పించాడో అప్పుడే అపవాది దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడంటే ఊరుకోడు. ఏం చేశాడు మరి? వాళ్ళని శిక్షించాడా లేదా అంటే శిక్షించాడు. ఏం చేశాడు చూద్దాం. దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దేవదూతలను సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దేవదూతలను దేవుడు ఎక్కడ బంధించాడు అంటే ఇక్కడ మనం చూస్తే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:4లో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళంలో అందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించాడని చెప్తున్నటువంటి మాట. అంటే ప్రియులారా, దేవుడు దేవదూతలు పాపం చేశారని వారిని అక్కడ ఉంచుకున్నాడు, విడిచిపెట్టేశాడు, పాతాళంలో తొక్కేశాడు. ప్రియులారా, అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళం మందలి కటిక చీకటి గల బిలంలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించాడు. కాబట్టి ఇది ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడిని సంకల్పం ఎప్పుడైతే సంకల్పించాడో ఆ దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా దేవుడు భూమి మీద నాకు అనేక మంది కుమారులు కావాలని ఎప్పుడైతే సంకల్పించాడో ఆ సంకల్పానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే వీడు హెచ్చించుకున్నాడో అప్పుడే మరి వాడు పాతాళంలో మూలకు త్రోసివేయబడ్డాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడు జరిగింది అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఏదైతే సంకల్పించాడో అప్పుడు భూమి మీద ఉన్న లోకాన్ని మరి కలగజేసినటువంటి పరిస్థితిని, భూమి మీద కలగజేసాడు ఒక లోకాన్ని. ఏంటి ఆ లోకము? వాడిని ఎక్కడ బంధించాడు అంటే ఇక్కడ చూద్దాం చూడండి. యూదా పత్రిక 1:6లో మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినం జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశముతో ఆయన బంధించి భద్రం చేశాడు. చూడండి, దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశాడు, దేవుని రాజ్యాన్ని స్వస్థతించుకోవాలని అనుకున్నాడు, దేవుని చిత్తానికే వ్యతిరేకంగా వాడు పోరాడాడు అనేక మందితో. అందుకే వానితో పాటు వాని సహచరులు కూడా ఎక్కడ తోయబడ్డారంటే నిత్య నరకంలో పాతాళంలో పడివేయబడ్డారు. యెషయా గ్రంథము 14:13 నుంచి మనం 15 వచనాలు పరిశీలన చేస్తే, నేను ఆకాశంకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనము హెచ్చించుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతితో నన్ను నేను సమానంగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటే కదా, నీవు పాతాళములకు నరకంలో ఒక మూలకు త్రోయబడ్డావు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ ప్రకటన గ్రంథము 21:2లో మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల యొక్క దూత పరలోకం నుండి దిగివచ్చ చూచితిని, అతడు ఆది సర్పం అనగా అపవాదియు సాతాననియు ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరం వారిని బంధించి అగాధంలో పడవేసిన చెప్తున్నటువంటి మాట ఇక్కడ కూడా మనం చాలా స్పష్టంగా కాబట్టి ఎప్పుడు బంధించాడంటే జగత్తుకు పునాది వేయబడక మునుపు. మరి పరలోకంలో ఉన్న దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దేవదూతలను ఎక్కడ బంధించి భద్రం చేశాడు దేవుడు అంటే పాతాళ లోకంలో మనం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేయాలి. ఇప్పటి వరకు మనం ఏం సంగతులు పరిశీలన చేశాం అంటే పరలోక రాజ్యంలో దేవుని ప్రభుత్వంలో దేవుని సంకల్పము, దేవదూతలు మరి దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం ఇప్పటి వరకు పరిశీలించాం. మరి చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా ఇదంతా ఎందుకు పరిశీలన చేసుకున్నాము అంటే దేవుని రాజ్యాన్ని మరి భూమి మీద క్రీస్తు ఎందుకు పునఃస్థితి స్థాపన జరిగించాలి, ఎందుకు క్రీస్తు దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన జరిగించడానికి వచ్చాడు అనే దానికి మరి దేవుని యొక్క సంకల్పం ఏంటి, ఎందుకు దేవుని రాజ్యం భూమి మీద పతనమైపోయింది, ఈ పతనమైపోయిన రాజ్యాన్ని మరి క్రీస్తు ద్వారా దేవుడు ఎందుకు పునఃస్థితి స్థాపన జరిగించాలనుకున్నాడు, మరి దేవుడు స్థాపించిన రాజ్యం ఏమైపోయిందని తెలుసుకునడానికి ముందు మనం జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు. అంటే పరలోకంలో ఉన్న దేవుని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన దేవదూతలను ఎక్కడ భద్రం చేశాడంటే పాతాళ లోకంలో. మరి ఇప్పటి వరకు మనం ఏ సంగతులు పరిశీలన చేసాం? పరలోక రాజ్యంలో దేవుని ప్రభుత్వంలో దేవుని సంకల్పము, ఆ దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించినటువంటి దేవదూతలు, మరి ఈ దేవదూతలను ఎప్పుడైతే వ్యతిరేకించారో వీరిని ఎక్కడ బంధించారు అన్నది అంతా ఎప్పటి విషయం నేర్చుకున్నాం మనము అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే. అంటే దేవుని రాజ్యంని ఎప్పుడైతే విస్తరించాలనుకున్నాడో అప్పుడు మరి అపవాది తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు, దేవుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి. ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే. కాబట్టి ప్రియులారా, క్రీస్తు రాజ్యాన్ని గురించి ఈ సబ్జెక్టు చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్టు. మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే సత్యాన్ని మనం గ్రహిస్తాం ప్రియులారా. ఇంతవరకు అయితే మనం ఏదైతే బోధ విన్నామో మరి ఇప్పటికి విన్న బోధకు ఇప్పటి బోధకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి సత్యాన్ని గ్రహించాలి. ఎందుకంటే మనం ఎవరము
మన మహిమేంటి, అసలు దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన క్లాస్ ఏంటంటే దేవుని రాజ్యము, అపవాది రాజ్యము ప్రారంభము ఎప్పుడు జరిగింది అనేది. ప్రియులారా, దేవుని రాజ్యాన్ని విస్తరించాలనుకున్నప్పుడు అపవాది మరి ఏం చేశాడు అనేది తెలుసుకున్నాం. మరి పరలోక ప్రభుత్వంలో దేవదూతల యొక్క పాత్ర ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ చాలా అద్భుతంగా ఇప్పటి వరకు తెలుసుకున్నాం. పరలోక సభ్యులు ఎవరు అనేది తెలుసుకున్నాం. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, అదేవిధంగా వారికి అధికారులు ఉన్నారు, వారికి పరిచారకులు ఉన్నారు, వీరందరూ ఎవరు, ప్రధానులు ఉన్నారు. వీరందరూ ఏంటంటే దేవదూతలు, సేవకులైన ఆత్మలు అని మనం తెలుసుకున్నాం. మరి దేవుని సంకల్పాన్ని ఎప్పుడైతే తనకు అనేక మంది కుమారులు కావాలని సంకల్పించాడో, ఆ సంకల్పానికి వ్యతిరేకంగా అపవాది తను హెచ్చించుకోవడం ద్వారా వాడు ప్రధానంగా ఉన్నటువంటి వాడు కెరూబు, వాడు ప్రతిష్ఠించిన దినం గురించి మనం ఎంతో మహిమను మనం చూసాం. కాబట్టి వాడు ఏమైపోయాడంటే, ఆ ప్రధానుడుగా ఉన్నటువంటి వాడు అపవాదిగా దేవుడు చేసి నిత్య పాశంలో, అంటే నిత్య నరకంలో వాడిని పడేశాడు. కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీనికి మించిన సబ్జెక్టు, దీని తర్వాత ఇంకా 3వ క్లాసులో ఇంకా అద్భుతంగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. కాబట్టి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో BW అకాడమీ, అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రెన్ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలే భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసింది ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలే భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.